ప్రతికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, భవిష్యత్తులో కూడా కరెంటు కొరత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎక్కువ రేట్ అయినా పర్వాలేదు కొంటాం, మళ్ళీ ఉత్పత్తి చేస్తాం. రాబోయే రోజుల్లో తక్కువ కరెంటు రేటుతో ఏ విధంగా ఆదుకోవాలో సమర్థతో ముందుకు పోవడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు సత్తెనపల్లిలో 400 kVA సబ్స్టేషన్ ఇనాగరేట్ చేశాం. 230 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఇలాంటివి రాబోయే 5-6 సంవత్సరాల్లో ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో 8 400 kVA సబ్స్టేషన్లు తీసుకొస్తున్నాం. టెక్కల్లో శ్రీకాకుళంలో టెక్కలి, విజయనగరంలో గర్విడి, కృష్ణా జిల్లాలో గుడివాడ, ప్రకాశం జిల్లాలో పొదిలి, కడప జిల్లాలో కడప, గుంటూరులో ఇది కాకుండా ఇంకొక చిలకలూరుపేటలో ఇంకొక 400 kVA సబ్స్టేషన్, చిత్తూరులో ఏపీఐసి దగ్గర ఒక సబ్స్టేషన్, ఇంకో పక్కన నూతనమైన రాజధాని వస్తుంది. ఆ రాజధాని దగ్గర రింగ్ ఫెన్సింగ్ అనే పేరు పెట్టి ఇంకొక సబ్స్టేషన్ కూడా తీసుకొస్తున్నాం. దీనివల్ల మీరు చూస్తే ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండదు, ట్రాన్స్మిషన్ లాసులు ఉండవు. ఎంత కరెంటు కావాలన్నా కరెంట్ ఇచ్చే విషయం వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు మీరు చూశారు, రైతులున్నారు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నప్పుడు వ్యవసాయం పూర్తిగా నష్టం వచ్చింది. రైతాంగం చితికిపోయారు. చాలా సమస్యల సుడిగుండంలో చిక్కకపోయారు. భారతదేశంలో నేషనల్ శాంపుల్ సర్వే ఒకటి తీశారు. అందులో చూస్తే ఆంధ్రప్రదేశ్ రైతాంగం 93% అప్పుల్లో ఉన్నారు. దేశం మొత్తం 52% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 93% ఉన్నారంటే ఇది చేతగాని అసమర్థ కాంగ్రెస్ పార్టీ నిర్వహణ తప్ప ఇంకోటి కానీ కాదు. వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించారు. వ్యవసాయ రంగం కుదేలైంది. రైతు పూర్తిగా నష్టపోయారు. ఎక్కడ చూసినా వ్యవసాయ నైపుణ్యం లేకుండా పోయింది. అసలు ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు లేరు. విపరీతంగా ఖర్చు పెట్టారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేదు. అన్ని విధాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే పాదయాత్రలో చెప్పాను, ఎన్నో పోరాటాలు చేశాను. నేను కూడా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంలో పుట్టాను. రైతును పూర్తిగా ఆదుకునే వరకు, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు రైతులకు అండగా ఉంటానని నేను ఎన్నోసార్లు చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకని మీరందరూ కూడా అప్పులు తీసుకున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెసులుబాటు లేదు, ఆర్థికంగా సమస్యలున్నాయి. కానీ ప్రతి ఒక్క రైతు కూడా అప్పుల పాలైపోయి తిరిగి అప్పు కట్టలేక ప్రతిరోజు బాధపడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. రైతు భారం తగ్గించాలనుకున్నాను. రైతు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ఒక నిర్ణయం అనౌన్స్ చేశాను. విభజన తర్వాత కూడా ఎన్నికపోలేదు. అందుకనే ఈ రోజు చూస్తే రైతులకు చాలా స్పష్టత ఇవ్వడం కోసం రైతు రుణ విముక్తి చేశాను. అందులో కూడా 50,000 తీసుకున్న రైతుకి పూర్తిగా 100% రుణ విముక్తి చేశాం. ఒక్క పైసా కూడా వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. ఏ మాత్రం కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా లేకుండా చేశాం. మీరు నేను పంపించిన లెటర్ ఇస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. కొంతమంది 60,000-70,000 రూపాయలు రుణం తీసుకున్నాం. అందులో కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెడితే తక్కువ వస్తే వాళ్ళకు కూడా ఒకటే చెప్పాను, 50,000 కంటే తక్కువ రుణం కట్టాల్సి వస్తే మళ్ళా ఇన్స్టాల్మెంట్ లేకుండా పూర్తిగా వన్ టైం సెటిల్మెంట్ వాళ్ళకు కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా 50,000 పైన ఉంటే వాళ్ళకి మాత్రం 5 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తున్నాం. 10% వడ్డీ ఇస్తున్నాం. ఎవరైనా వాళ్ళ రుణాన్ని రీషెడ్యూల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా చేస్తారు. మనం కరువు వచ్చినప్పుడు చేస్తున్నాం, వరదలు వచ్చినప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరు రీషెడ్యూల్ చేసుకుంటే 4% వడ్డీకి రుణాలు వస్తాయి. మిగిలిన 6% గవర్నమెంట్ ఇస్తాం. అంటే రైతు ఎవరైతే 5 ఇన్స్టాల్మెంట్ ప్రకారం మొదటి ఇన్స్టాల్మెంట్ పే చేశాం, రాబోయే రోజు 4 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. దీన్ని మీరు తీసుకుని రీషెడ్యూల్ చేసుకుంటే
6% అదనంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క నేను ఎన్నికలప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా చెప్పలేదు. పండ్ల తోటలుండే రైతులు కూడా అడిగితే కాదని లేకుండా వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కింది. ఫేజ్ 1లో చాలా వరకు సాక్ష్యాధారాలు వచ్చాయి. మళ్ళీ ఫేజ్ 2లో మీ అందరికీ పంపించాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ ప్రభుత్వం ప్రజల ధనానికి ధర్మకర్తగా ఉండాలన్న ఆలోచన. ఎక్కడ కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు. అదే సమయంలో అర్హులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఇక్కడ అధికార యంత్రాంగం ఉన్నారు, మేము టైం కూడా ఇచ్చాం. ఫేజ్ 2లో వచ్చిన లిస్ట్ అంతా పెట్టాం. ఆ లిస్టు ప్రకారం ఎవరికి రాకపోయినా అధికార యంత్రాంగానికి చెప్పండి, కాల్ సెంటర్కు ఫోన్ చేయండి, ఇక్కడుండే ప్రజాప్రతినిధి చెప్పండి. అర్హులైన ప్రతి ఒక్కరికి చివరి దాకా మీకు అండగా ఉండి మీకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం తప్ప ఎక్కడా ఎన్నికబోయే సమస్య లేదు. నిన్న అసెంబ్లీలో అపోజిషన్ పార్టీలు అడిగారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఏదో కేస్ స్టడీలు చెప్పారు. నేను అడిగాను, కేస్ స్టడీలు అవసరం లేదు, రియల్ స్టోరీలు చెప్పండి. నువ్వు పేర్లు ఇవ్వండి, అడ్రస్ ఇవ్వండి, వాళ్ళ ఆధార్ నెంబర్ చెప్పండి. నేను ఇదే అసెంబ్లీలో స్క్రీన్లో పెట్టి నేను మొత్తం వాస్తవాలు చూపిస్తాను, చూడమని సవాలు విసిరితే పారిపోయారు తప్ప ఎక్కడ కూడా ముందుకు వచ్చిన దాఖలాలు లేవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వాళ్ళ విషయం వదిలిపెడుతున్నా. ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగాలి. రైతు అప్పులు చేసి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే నేను ఆలోచించాను, మీ భారం నేను మోయాలనుకున్నాను. మీ భారాన్ని నా భుజస్కంధాలపై ఎత్తుకున్నాను. మీ కళ్ళలో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, వ్యవసాయ లాభసాటిగా తయారు కావాలి. అదే సమయంలో నేను ప్రైమరీ మిషన్ కూడా శ్రీకారం చుట్టాను. దీని ప్రకారం భూసారం మొదలుకొని అవసరమైతే భూసారంలో మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కానీ తక్కువ ఉంటే అలాంటివన్నీ బ్యాలెన్స్ చేయడానికి సబ్సిడీ పైన, రాయితీ పైన అలాంటివన్నీ కూడా ఐరన్ కానీ జింక్ కానీ సరఫరా చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తాం. ఆధునికమైన పద్ధతిలో ముందుకు పోదాం, మెకనైజేషన్ లో ముందుకు పోదాం, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిద్దాం. అంతేకాకుండా మోడర్నైజేషన్ లో మెకనైజేషన్ లో ముందుకు పోయి వ్యవసాయ ఖర్చులు తగ్గించి ఉత్పత్తి పెంచి గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా మనం ముందుకు పోదాం. గుంటూరు జిల్లా ఒక బ్రహ్మాండమైన జిల్లా. వాణిజ్య పంటలకు ఈ జిల్లా కేంద్రం. ఏ పంట వేయాలన్నా ఈ జిల్లాలో పత్తి మొదలుకొని, మిరప మొదలుకొని, పొగాకు మొదలుకొని అన్ని పంటలకు నాంది పలికిన జిల్లా ఈ గుంటూరు జిల్లా. వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టిస్తాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క పేదవాళ్ల కోసం అండగా ఉండాలని నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఒక్క పెద్ద కొడుకుగా ఉంటాను, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పాను. అందుకని 200 రూపాయలు ఇచ్చే పెన్షన్ 5 రెట్లు పెంచాం. 5 రెట్లు భరోసా కల్పించగలిగాం. ఈరోజు పేదవాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నేను పక్క గ్రామంలో ఒక ముసలావిడ ఉంటే వెళ్ళాను. మరుగుదొడ్డి కట్టుకునింది. నాకు దండం పెట్టి చెప్తుంది, బాబు నువ్వు 1000 రూపాయలు పంపిస్తున్నావు, ఆ 1000 రూపాయలు నాకు ఎక్కడా లేని శక్తి వచ్చింది, నాకు ఒక నమ్మకం వచ్చింది. నా కొడుకు 1000 రూపాయలు పంపిస్తామంటే మీరు 1000 రూపాయలు పంపించి నా కొడుకుతో సమానంగా నన్ను చూసుకుంటున్నారు, దీనికి ధన్యవాదాలని ఒక వృద్ధురాలు చెప్పిందంటే అది నా ఆనందం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 40 నుంచి 45 లక్షల మందికి నెలవారీగా 1000 రూపాయలు పంపిస్తున్నాం. వికలాంగులకి 1500 రూపాయలు పంపిస్తున్నాం. వితంతువులకు కూడా 1000 రూపాయలు ఇస్తున్నాం. కానీ ఇందులో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. దళారీ వ్యవస్థ పూర్తిగా పోవాలి. కొంతమంది చనిపోయిన వాళ్ళ పేర్లతో కూడా డబ్బులు డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకనే పగడ్బందీ విధానంతో ఆధార్ అకౌంట్ ఆధారంగా ఈ డ్రా చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను.
కానీ మెషిన్లు లేక కొంచెం ఇబ్బంది ఉంది. అవసరమైతే 1 నెల 2 నెలలు గ్రామాల్లో జన్మభూమి మా ఊరు గ్రామ కమిటీలు ఉన్నాయి. అక్కడ వీడియో ఉన్నాడు. నేరుగా వాళ్ళకే అప్పచెప్పి గ్రామంలో 10 మంది ముందర ఆ గ్రామంలో ఉండే పింఛన్లు ఇస్తాం. ఇది అయిన తర్వాత అన్ని బ్యాంకుల్లో, అన్ని ఫేర్ ప్రైస్ షాపుల్లో, అదే మరిగా ఏదైతే మీ సేవ కౌంటర్లో, ఇంకో పక్క మన పోస్ట్ ఆఫీసుల్లో కూడా పూర్తిగా అనుసంధానం చేసి ఎవరు ఎక్కడ కావాలన్నా తీసుకోమంటాం. అప్పటికి కూడా కాకపోతే ఈ ట్యాబ్లెట్ ఒక మీ స్మార్ట్ ఫోన్ మారిగా ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ తీసుకుపోయి నేరుగా ఇంటి దగ్గరనే వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుని పూర్తిగా డోర్ డెలివరీతో డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తాను. ఏ పేదవాడికి ఇబ్బంది లేకుండా నేరుగా వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరు ఒకటి చూశారు. నిన్న కూడా పేదవాళ్ళ కోసం పండగ పూట పేదవాళ్లు తిండి తినే పరిస్థితి లేకుండా పోయింది. పండగ కూడా సరిగా జరుపుకునే పరిస్థితి లేదు. అందుకనే ఈ నెల చూస్తే ఒక పక్క క్రిస్మస్ ఉంది. ఇది అవుతానే మనకు నూతన సంవత్సరం వస్తా ఉంది. ఇందులోనే సంక్రాంతి కూడా వచ్చింది. అందుకే ప్రతి ఒక్క కుటుంబానికి 6 వస్తువులతో 220 రూపాయలు ఖర్చు పెట్టి, అంటే దగ్గర దగ్గర 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాడు ఘనంగా పండుగ జరుపుకోవడానికి నిత్యావసర వస్తువులు సరఫరా చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. 300 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పేదవాడు పండగ పూట పప్పన్నం చేసుకుని అందులో కూడా నెయ్యి వేసుకోవడానికి 100 గ్రాముల నెయ్యి ఒక శాచెట్లో ప్రత్యేకంగా పెట్టి పంపిస్తున్నా. అందులో కూడా పిండి వంటలు చేసుకోవడానికి పూర్తిగా వాళ్ళందరూ కూడా బెల్లంగానే అన్ని పంపిస్తున్నా. మా పేదవాళ్ళు ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేదు. అవసరం ఉంటే మీ ఊర్లో డబ్బులుండాయని ఒక ఆయన ఉంటే నువ్వే కాదు నేను కూడా పిండి వంటలు తింటానని చేసి వాళ్ళకు కూడా చూపించే ధైర్యాన్ని, స్తోమతని ఈ పేదవాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. ఇలాంటి ఇంకా ఎక్కువ చేస్తాను. పేదవాళ్ళకు అండగా నేను ఉంటాను. మీ ఇంట్లో ఒక బిడ్డగా ఉంటాను. మీ కష్టాలు తీరుస్తాను. మీ కళ్ళలో ఆనందం చూసి మీలో కూడా ఒక చైతన్యాన్ని ఇవ్వడం నా కర్తవ్యంగా నేను ముందుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక పక్క రైతు, ఒక పక్క పేదవాడు, ఈ రెండు కూడా సమానంగా పైకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. అందుకనే వినూత్నమైన కార్యక్రమాలతో నేను ముందుకు వస్తున్నాను. ఇంకో పక్క మీరున్నారు, డాక్రా సంఘాలున్నాయి. పేదవాళ్ళందరూ మెంబర్లుగా ఉన్నారు. నేనే ఆ సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించాను. వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. స్వయం సహాయక సంఘాలతో ఆ రోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు నాంది పలికాను. ఈ రోజు మొత్తం పోయి వడ్డీ లేని రుణాలు వచ్చినా దేనికి ఉపయోగించుకుంటున్నారో తెలియని పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ పేదవాళ్ళకు న్యాయం జరగాలి. ఎవరైతే డాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను భారం తగ్గించాలనుకుంటున్నాను. అందుకే ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు చొప్పున పూర్తిగా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఎవరైనా ఈ మధ్య కాలంలో రుణాలు తీసుకుని వడ్డీ కట్టమంటే మీరు కట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ కట్టున్నా పూర్తిగా వడ్డీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నాను. ఇప్పటికీ ఇసుక వేలం మీకే అప్పజెప్పాను. ధాన్యం కొనుగోలు మీకే అప్పజెప్పాను. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మీకు నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా మీ అందరి దగ్గర చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టి ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలతోనే కాకుండా మన పిల్లలకు బాగా చదువు చెప్పించడం, గ్రామాలను బాగా అభివృద్ధి చేయడం, ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఈ నెలలోనే మళ్లీ స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఈరోజు స్వచ్ఛ భారత్ ఎట్లుందో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఎట్లుందో అందులో కూడా స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి ఒక్క పరిశుభ్రం, పచ్చదనం,
లేకుంటే మరుగుదొడ్లే కాకుండా అన్ని కార్యక్రమాల్లో ఒక ఆదర్శంగా ముందు తీసుకుపోవాలనుకుంటున్నాను. దీనికి మీ గ్రామంలో ఉన్న ఎక్కడున్న పెద్దవాళ్ళు కానీ, అదే మాదిరిగా దేశంలో విదేశాల్లో ఉండే తెలుగువారు కానీ ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇవన్నీ జరగాలంటే మీ సహకారం అవసరం. నేను అభివృద్ధిని ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాను. 7 నెలలు అయింది, మీరే చూశారు. నేను టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాను. ఇంకో పక్క పేదవాళ్ళకు అండగా ఉండాలనుకుంటున్నాను. నేను ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకుంటున్నాను, రైతుల దృష్టిలో పెట్టుకుంటున్నాను, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు రూపొందిస్తున్నాను. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకే మొన్న ఎన్నికల్లో చాలా మంది ఎన్ని విషయాలు మాట్లాడినా మళ్ళీ నా వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని నమ్మకం పెట్టుకొని మీరు దీవించారు, నన్ను గెలిపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. మీ రుణం తీర్చుకుంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే వరకు నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని ఆ రోజు నిర్వర్తించిన వ్యక్తి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆయన స్ఫూర్తి నాలో ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, పేదరికం పూర్తిగా నిర్మూలించే వరకు, ఆర్థిక అసమానతలు తగ్గించే వరకు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేసే వరకు మీకు అండగా ఉంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.